హాయ్! వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈరోజు మనము కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. అవేంటంటే కెన్, మే, నీడ్ నాట్, డేర్ నాట్ అండ్ ఆట్ టు. ఇక్కడ ఆట్ టు అంటే మనము హ్యావ్ టు అని కూడా యూజ్ చేయొచ్చు. జనరల్‌గా కెన్ అంటే తెలుగులో మనము గలను అనే సెంటెన్సెస్ ఉంటాయి. అలాంటి వాటికి కెన్ యూజ్ చేయాలి. అలానే మే అనే దానికి వచ్చు అనేది అంటే ఎప్పుడైనా తెలుగులో మనకి వచ్చు అనేది వర్డ్ వచ్చినప్పుడు మనం మే యూజ్ చేయాలి. నీడ్ నాట్ అంటే అవసరం లేదు అనే సందర్భాల్లో నీడ్ నాట్ వాడాలి. డేర్ నాట్ అంటే ఏంటంటే ధైర్యం లేదు అనేటప్పుడు మనము డేర్ నాట్ యూజ్ చేయాలి. హ్యావ్ టు అంటే మనము ఆట్ టు కానీ హ్యావ్ టు కానీ ఏంటంటే చేయవలసి ఉంది అలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం. మనము కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. నౌ చూడండి ఈ సెంటెన్స్ నేను ఇప్పుడు నడవగలను. ఈ సెంటెన్స్‌లో నేను అని వచ్చింది. ఇది నేను అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్‌లో ఐ అనేది వస్తుంది. అలాగే సెంటెన్స్ లాస్ట్‌లో గలను అని వచ్చింది. ఈ గలనుకి ఇంగ్లీష్‌లో ఏంటంటే కెన్ యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి నడవడం. నడవడం అంటే దానికి ఇంగ్లీష్‌లో మనము వాక్ అని మాట్లాడతాం. ఇప్పుడు అంటే నౌ. సో నేను ఇప్పుడు నడవగలను అంటే ఈ వర్డ్‌కి ఇంగ్లీష్‌లో మనము ఏమని చెప్పాలంటే ఈ సెంటెన్స్‌ని ఐ కెన్ వాక్ నౌ. ఓకే. అలానే చూడండి ఇది మే రిలేటెడ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ ఆమె అని అన్నాం. అంటే షీ వస్తుంది. అలాగే ఈ సెంటెన్స్‌లో లాస్ట్‌లో వచ్చు అని వచ్చింది. అంటే దీనికి వచ్చు అంటే మే యూజ్ చేయాలి. ఇక్కడ వెళ్ళడం అంటే దానికి మనము ఇంగ్లీష్‌లో గో అని యూజ్ చేయాలి. ఈ రోజు అంటే ఏంటంటే టుడే. సో తెలుగులో ఇప్పుడు ఆమె ఈ రోజు వెళ్ళవచ్చు అనే సెంటెన్స్‌ని మనం ఇంగ్లీష్‌లో షీ మే గో టుడే. అంటే ఇలాగా సెంటెన్స్ ఎండింగ్‌లో వచ్చిన వర్డ్స్‌ని బట్టి మనము ఇంగ్లీష్ సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ ఇలాంటివి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి ఆమె నడవవలసిన అవసరం లేదు. ఇక్కడ సెంటెన్స్‌లో అవసరం లేదు. ఓకే. అవసరం లేదు అనే ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్‌కి ఇంగ్లీష్‌లో నీడ్ నాట్ అనేది రావాలి. ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగ్‌లో ఆమె అని ఉంది. ఆమె అంటే షీ. అలాగే ఇక్కడ నడవడం అనే వర్డ్ వచ్చింది. సో దానికి వాక్. సో ఈ సెంటెన్స్ తెలుగు సెంటెన్స్ ఆమె నడవవలసిన అవసరం లేదు. దీనికి మనం ఇంగ్లీష్‌లో షీ నీడ్ నాట్ వాక్ అని చెప్తాం. ఓకే. ఇలాంటివి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఆ బాలిక వివరించు ధైర్యం లేదు. ఇక్కడ జనరల్‌గా బాలిక అంటే ది గర్ల్. ఓకే. ధైర్యం లేదు అంటే డేర్ నాట్. ఓకే. వివరించు అంటే ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్. సో ఆ బాలిక వివరించు ధైర్యం లేదు. దీన్ని మనము ది గర్ల్ డేర్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ అని ఇంగ్లీష్‌లో చెప్పాల్సి ఉంటుంది. అలానే చూడండి ఇక్కడ మీరు అతనిని కలుసుకోవలసి ఉన్నది. ఇక్కడ వర్డ్ కలుసుకోవలసి ఉన్నది. అంటే వలసి ఉన్నది అనే వర్డ్ ఎండింగ్ ఉంది. దీనికి మనము హౌ టు కానీ ఆట్ టు కానీ యూజ్ చేయొచ్చు. మీరు అనే దానికి మనము యూ యూజ్ చేస్తాం. మీకు ఇక్కడ అతనిని అని అంటున్నాం. అంటే అతనిని, అతనికి అని వచ్చినప్పుడు మనము హిమ్ యూజ్ చేయాలి. అదే గనుక మనకి అతడు, ఆమె అంటే గనక హీ, షీ అనేవి వస్తాయి. ఇక్కడ కలుసుకోవాల్సి ఉన్నది అంటే ఇక్కడ మీట్ అన్నమాట. కలుసుకోవాలి అనే తెలుగు వర్డ్‌కి ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే మీట్. సో, ఇప్పుడు మీరు అనే దానికి యూ యూజ్ చేయాలి. అలానే లాస్ట్‌లో సెంటెన్స్‌లో వలసి ఉన్నది. అంటే ఇదొక వర్డ్. ఈ లాస్ట్ అంటే మనం జనరల్‌గా వీటిని కొన్ని కీవర్డ్ కింద చెప్పొచ్చు. ఇలాంటివి సెంటెన్స్‌లో ఉన్నప్పుడు మనము హ్యావ్ టు వస్తుందా? లేదంటే ఏమొస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడ వలసి ఉన్న దానికి హ్యావ్ టు లేదా ఆట్ టు అని యూజ్ చేయొచ్చు. ఓకే. మీట్ అనే దాన్ని మనం తెలుగులో అయితే గనక కలుసుకోవడం, కలిసి ఉండడం ఇలాంటి వాటికి మీట్ యూజ్ చేస్తాం. అతనిని అంటే హిమ్. ఓకే. ఇలాంటివి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఆ బాలిక ఇక్కడ నేర్చుకోగలదు. ఇక్కడ
ఫస్ట్ ఆ బాలిక అంటున్నాం. ఆ బాలిక అంటే ది గర్ల్. సెంటెన్స్ ఎండింగ్ లో గలదు అనేది వచ్చింది. ఓకే, గలదు, గలను అనే వాటికి ఏంటంటే మనం కెన్ యూస్ చేస్తూ ఉంటాం. అలాగే నేర్చుకోవడం. ఓకే, నేర్చుకోవడం అంటే కనుక ఇంగ్లీష్లో మనము లర్న్ అనే వర్డ్ యూస్ చేయాలి. ఇక్కడ అంటే హియర్. ఓకే, సో ఈ సెంటెన్స్ తెలుగు సెంటెన్స్ కి మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పొచ్చు అంటే ది గర్ల్ కెన్ లర్న్ హియర్ అనేది దీనికి రిలవెంట్ ఇంగ్లీష్ వర్డ్ ఆర్ ఇంగ్లీష్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి ఇంకొక సెంటెన్స్ రిలేటెడ్ టు వచ్చు. ఇక్కడ మీరు అంటున్నాం. అలానే ఇక్కడ పాడవచ్చు. మీరు ఇక్కడ పాడవచ్చు. మీరు అంటే కనుక మనకి ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే యు. అలానే ఇక్కడ పాడవచ్చు. వచ్చు అనేది వచ్చిన సెంటెన్స్ లాస్ట్ లో. సో వచ్చు అంటే కనుక మనము మే యూస్ చేయాలి. అంటే యు మే. ఇక్కడ పాడడం అంటే ఏంటంటే సింగ్. యు మే సింగ్. ఇక్కడ అంటే హియర్. సో మీరు ఇక్కడ పాడవచ్చు అంటే దీనికి ఇంగ్లీష్ సెంటెన్స్ ఏంటంటే యు మే సింగ్ హియర్. యు మే సింగ్ హియర్. ఓకే, ఇలాంటి సెంటెన్సెస్ లో ఎలా మనం తెలుగులో యూజ్ చేసే ఏ సెంటెన్స్ లో అయినా లాస్ట్ లో వచ్చు అనేది వస్తే కనుక మనము మే యూజ్ చేయొచ్చు. అలాగే లాస్ట్ లో గలను, గలదు, గలము అలాంటివి వచ్చినప్పుడు మనం ఆ సెంటెన్స్ లో క్యాన్ యూజ్ చేయొచ్చు. ఇలాంటివి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఆ బాలుడు ఇక్కడ ఆడవలసిన అవసరం లేదు. ఆ బాలుడు అంటే ది బాయ్. ఇక్కడ అంటే హియర్. ఆడవలసిన అవసరం లేదు. యాక్చువల్గా ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. ఆడడం, అవసరం లేదు. సో ఇక్కడ ఆడడం అంటే కనుక ప్లే, వలసిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ దీనికి ఏంటంటే తెలుగు వర్డ్ వలసిన అవసరం లేదు అంటే కనుక దానికి రిలవెంట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే నీడ్ నాట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ కి ఏమొస్తుందంటే ఇంగ్లీష్ లో సెంటెన్స్ ది బాయ్, అవసరం లేదు అంటే కనుక నీడ్ నాట్, ఆట అంటే కనుక ఆడడం అంటే కనుక ప్లే, ఇక్కడ అంటే హియర్. ది బాయ్ నీడ్ నాట్ ప్లే హియర్. ఇది ఈ తెలుగు సెంటెన్స్ కి ఈక్వలెంట్ ఇంగ్లీష్ సెంటెన్స్. ఓకే, నౌ నెక్స్ట్ వన్. ఇక్కడ ఆ బాలిక వివరించు ధైర్యం లేదు. లేదు అంటే ఆ బాలికకు వివరించు ధైర్యం లేదు. ఇక్కడ చూడండి, ఆ బాలిక అంటే ది గర్ల్. వివరించడం అంటే కనుక ఎక్స్ప్లెయిన్. ధైర్యం లేదు అంటే కనుక డేర్ నాట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇంగ్లీష్లో కన్వర్ట్ చేద్దాం. ది గర్ల్ డేర్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అతడు అంటే కనుక హీ. రాయవలసి ఉన్నది అంటే లాస్ట్ లో వలసి ఉన్నది అని వచ్చింది. అంటే దీనికి మనం యూజ్ చేయవలసిన వర్డ్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఆట్ టు. అలాగే రాయడం అంటే కనుక రైట్. అలాగే ఇక్కడ ఇప్పుడు అంటే కనుక నౌ. సో దీనికి ఇక్కడ ఉన్న తెలుగు సెంటెన్స్ కి ఇంగ్లీష్ సెంటెన్స్ ఏమొస్తుందంటే హీ ఆట్ టు రైట్ నౌ వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ like. Thank you.